జాతీయ రహదారులు రక్తపు టేర్లుగా మారుతున్నాయా? రోడ్డుపైకి రావాలంటేనే వాహనదారులు భయపడుతున్నారా? ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారా? అతివేగం అనర్థాలకు దారితీస్తోందా? అన్యం పుణ్యం ఎరుకని ప్రజల ప్రాణాలను బలిగొంటున్నది ఎవరు? మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్, పరిమితికి మించి ప్రయాణాలు చేస్తున్నారా? రోడ్డు నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడపడం వల్లనే ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రాణాలు కోల్పోతున్న కుటుంబాల్లో చీకట్లు కనుమరుగుతున్నాయా? ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఏం చేయాలి? ఆర్టీఏ అధికారులు నిద్రావస్థలోనే ఉన్నారా? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఐనిస్ మహబూబ్ నగర్ రిపోర్టర్ వెంకటేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. రోడ్ ఎక్కాలంటేనే వాహనదారులు జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ రహదారులు రక్తమోడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా టెర్రర్లుగా విలుస్తున్నాయి. ప్రమాదాలు చోటు చేసుకొని ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. చాలామంది ప్రాణాలు కోల్పోతూ క్షతగాతులుగా మిగుతున్నారు. వారి జీవితాల్లో అంధకారం మొదలవుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 133 కిలోమీటర్ల పరిధిలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకొని మృత్యువాత పడుతున్నారు. మొత్తంగా జాతీయ రహదారిపై 44 జాతీయ రహదారితో పాటు 165వ జాతీయ రహదారిపై కూడా ఎక్కడ చూసినా ప్రమాదాలు చోటు చేసుకొని నిత్యం ప్రాణాలు గాయాల పాలవుతున్నారు. 33 బ్లాక్ పాయింట్లుగా గుర్తించారు నేషనల్ అథారిటీ అధికారులు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలపై ఐన్యూస్ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు నిత్యకృతంగా మారాయి. ఒక వాహనదారు రోడ్డుపైకి రావాలంటేనే ప్రాణాలను అరిచేతిలోకి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రమాదాల వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి. ఒక ప్రమాదం జరిగితే 3-4 ఆ కుటుంబ సభ్యులు చనిపోవడం, ఆ కుటుంబంలో జీవితాలు ఆగమ గోచరంగా అంధకారంగా మారుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బాల్నగర్ని చూసుకుంటే మొత్తంగా అల్లంపూరు వరకు కూడా పుల్లూరు గేట్ వరకు మొత్తము 133 కిలోమీటర్ల పరిధి నేషనల్ హైవే ఉంది. ఈ 44వ జాతీయ రహదారిపై ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతోమంది ప్రాణాలు పోతున్నారు, ఎంతోమంది క్షత్రాఘాతులుగా మారుతున్నారు, ఆ మంచాలకే పరిమితం అవుతున్నారు. మనం బాల్నగర్ నుంచి చూసుకుంటే అల్లంపూరు జిల్లా పుల్లూరు గేట్ వరకు చూస్తే మొత్తంగా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఇప్పటికే 14 బ్లాక్ స్పాట్లుగా, అంటే ఎక్కడైతే డేంజర్ జోన్స్ మనం చూస్తూనే ఉన్నాం. భూత్పూర్ శివార్లోని పోతులమడుగు గ్రామ పరిధి ఉంది ఇది. ఇక్కడ చూస్తూనే ఉన్నాం. వాహనాలు కూడా వందల వాహనాలు హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే వరకు వెళ్తున్న క్రమంలో ఇక్కడ వేగమైన వాహనాలు, దానికి పరిమితి లేదు. దానికి లారీలు కూడా ఎక్కువగా మద్యం మత్తులో కానీ నిద్ర మత్తులో వాహనాలు నడపడం, రోడ్డు నిబంధనలు పాటించకుండా ఎన్నో ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రాంతంలో మనం చూస్తున్న ఈ బ్లాక్ స్పాట్ అని అసలు నేషనల్ అథారిటీ వాళ్ళు నిర్వహించారు. ప్రతిరోజు గ్రామీణానికి సంబంధించిన గ్రామీణ ప్రజలు ఇక్కడ నుంచి హైవే దాటవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ హైవేలలో ఎక్కడ కూడా సూచికలు కానీ సీసీ కెమెరాలు కానీ ఎక్కడ కూడా మనకు కనిపించని పరిస్థితి. ప్రస్తుతం చూస్తున్నామా ఎంత వేగంగా వచ్చే ఆ కార్లను కానీ వాళ్ళు చూసి భయంగా రోడ్డు దాటవలసిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ప్రాంతాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగే స్పాట్లను కూడా ఎక్కడైనా ఆర్టీఏ అధికారులు కానీ పోలీసులు కానీ ఎక్కడ కూడా తనిఖీలు చేపట్టిన పరిస్థితి మనకైతే ఎక్కడ కనిపించదు. రాత్రి సమయంలో అయితే మరీ ఘోరంగా ఉంటుంది. ఆ పెద్ద వాహనాలు, లారీలు కానీ అక్కడ కార్లు కానీ ఎల్ఈడి లైట్లు, ముఖ్యంగా ఎల్ఈడి లైట్లతో ముందు వచ్చే వాహనం కనిపించకుండా పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాహనాలే కాకుండా ఆటోల్లో ప్రయాణించే వాహనదారులు కూడా చాలా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. రోడ్డు దాటాలంటే ఖచ్చితంగా 5 నిమిషాలు నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి స్పాట్లలో ఖచ్చితంగా ప్రజలు, వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఏ లారీ కానీ ఏ వాహనం కానీ ఆగే పరిస్థితి కూడా మనకు కనిపించని ఉంటుంది. ఎంతోమంది ఈ ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రతిరోజు ఒక బ్లాక్ స్పాట్ దగ్గర ఒక 5-6 ప్రమాదాలు జరగడం, ప్రాణాలు కోల్పోవడం అయితే నిత్యకృత్యంగా మారిందని చెప్పవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఇక్కడ బాల్నగరు, ఇక్కడ పోతులమడుగు అంటే భూత్పూర్ శివార్ల హైవే కానీ, ఇక్కడ రాజాపూర్ కానీ, ఇక్కడ పొల్కంపల్లి శివారు కానీ, మూసాపేటు, జానంపేటు, ఇలా పుల్లూరు గేట్ వరకు చూసుకుంటే మొత్తము 14 డేంజర్ స్పాట్లుగా అయితే
అథారిటీ వాళ్ళు, నేషనల్ అథారిటీ వాళ్ళు అయితే గుర్తించారు. మనం చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరిగి కొన్ని వందల కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి, వాళ్ళ జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. కర్నూలు ప్రాంతంలో కర్నూలులో గతంలో చూసుకుంటే గత వారం క్రితం కూడా కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది సజీవ దహనం అయ్యారు. ఆ 20 మంది కుటుంబాలు కూడా చెల్లాచెదురయ్యాయి. కొందరు చిన్నపిల్లలతో సహా వృద్ధుల వరకు చనిపోయారు. కొందరు ఉద్యోగాల కోసం పోవడము, కొందరు జీతాలు అంటే కూలీల పని కోసం చేయడం, కొందరు వ్యాపారుల కోసం, ఇలా ప్రతి ఒక్కరు ఏదో పని మీద రోడ్డు ఎక్కవలసిన పరిస్థితిలో ఈ ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటడం, దానికి సంబంధించిన ఏ అధికారి కూడా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ముఖ్యంగా రవాణా శాఖ వాళ్ళు, పోలీసులు తనిఖీలు చేపట్టాలి, వేగ పరిమితిని నిర్ణయించాలి, వేగంగా వెళ్తున్న దానికి పెనాల్టీలు వేయాలి. ఇలాంటి కూడలిలో ఖచ్చితంగా సీసీ కెమెరాలను కానీ డేంజర్ జోన్లు కానీ సూచికలు అయితే ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో జాతీయ హైవే పైన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు కూడా పోతూనే ఉన్నాయి. ఎంతోమంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్న సంఘటన చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మొత్తం 133 కిలోమీటర్ల పరిధిలో చాలా ప్రాంతాలలో నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అంటే ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకున్న ఆ ప్రాంతాలను డేంజర్ జోన్లుగా గుర్తించారు. దానికి సంబంధించిన ఆయా ప్రాంత ప్రజలు కూడా రోడ్లు దాటాలంటే, ఏదైనా వృత్తులు చేసుకోవాలంటే, ఏదైనా ఉపాధి కోసం బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ జాతీయ రహదారిని దాటవలసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వేగంగా వచ్చే వాహనాలను దాటుకొని వారు అవతలికి వెళ్ళాలంటే 2 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవడం లేదా క్షతగాత్రులుగా గాయాలు కావడం వల్ల ఆ కుటుంబాలు అయితే చిన్నాభిన్నం చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారి పొడవునా ఉన్న 133 కిలోమీటర్ల జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు ఈ పొల్కంపల్లి శివారులో ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఆ గ్రామం కూడా జాతీయ రహదారి పక్కనే ఉంటుంది. ఆ జాతీయ రహదారి పక్క నుంచి ఈ గ్రామానికి కానీ ఉత్తల మహబూబ్ నగర్ కానీ అక్కడ భూత్పూర్ కానీ అక్కడ వనపర్తికి పోవాలంటే కూడా ఖచ్చితంగా ఈ రోడ్డు దాటవలసిన పరిస్థితి ఉంది. ఎన్నో ప్రమాదాలు కూడా వాళ్ళ కళ్ళ ముందులనే జరిగినాయని గ్రామస్తులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎక్కడైతే నేషనల్ అథారిటీ రోడ్డుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించిన ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన బోర్డులను ఏర్పాటు చేయాలి, సీసీ కెమెరాలను. లేదంటే ఆ గ్రామస్తులు ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలి. ఇక్కడనే గ్రామ శివారులోనికే వైన్ షాప్ ఉంది, డాబాలు ఉన్నాయి. ఆ డాబాల నుంచి ఏదైనా మద్యం తాగి ఏదైనా బయటికి వెళ్ళాలన్న పరిస్థితి రాత్రి కానీ ఉదయం కానీ ప్రమాదాలు అయితే ఎక్కువగా చోటు చేసుకున్న నేపథ్యంలో గ్రామస్తులు కూడా వారి సమస్యలు అయితే వెలువరించేందుకైతే వింటున్నారు. ఏం జరుగుతుంది మీకు ఇక్కడ? చాలా ప్రమాదాలు మీ కళ్ళ ముందరనే జరిగితే ఎంతోమంది మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు చనిపోయిన సంఘటన. అంటే ఏ సమస్య ఎట్లా తీరాలి అనుకుంటున్నారు? ఇక్కడ సమస్య అయితే మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఫ్లైఓవర్ కావాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రతి వెహికల్ ఏమైందంటే 120 స్పీడ్లో ఉంటాయి. ఇక్కడ నేషనల్ హైవే కాబట్టి 120 స్పీడ్లో ఉంటాయి. ఇక్కడ చాలామంది యాక్సిడెంట్లు చాలా సంఘటనలు జరిగినాయి. బైక్ల మీద రోడ్కి ఈ ఊరు తాటికొండ ఉంది. తాటికొండకి వెళ్ళి మామూలు షార్ట్ కట్ కాబట్టి ఇక్కడ దగ్గరగా 10-15 ఊళ్ళు ఈ షార్ట్ కట్ అక్కడికి వెళ్ళి దాటుతారు. గన్నపూర్ కానీ, తిమ్మపూర్ కానీ, పోంగపల్లి కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇక ఊరికి వెళ్ళి షార్ట్ కట్ పోవాలి, అని క్రాస్ కావాలి. చాలామంది రైతులు కూడా పాలు పోవడానికి పొద్దుగాలు వెళ్తారు. వాళ్ళు ఉదయం వెళ్తారు కాబట్టి నిద్రమబ్బులు ఉంటారు. డ్రైవర్స్ బస్సు కానీ లారీ కానీ అంతా నిద్రమబ్బులు ఉంటారు కాబట్టి రైతులు కూడా చాలా యాక్సిడెంట్లు అయినాయి, చనిపోయిన జరిగినాయి. ముందరే చాలా జరిగినాయి. కాబట్టి ఇక్కడ ఫ్లేవర్ అవసరం అండి, చాలా అవసరం. ఇంకోటి ఐమాక్సిలేట్ కూడా చేయాలి. ఇక్కడ లైట్ కూడా లేదు సార్, ఇక్కడ లైట్. ఇంకోటి ఇక్కడ ప్రాంతంలో వైన్స్ పెట్టడం తప్పు కాదు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు తాగి రావడము, క్రాస్ కావడము, బండ్లు స్పీడ్ రావడం, లాంగ్ ముందులే మేము వెళ్ళిపోతాను, వాళ్ళు తాగి మొబులు ఉంటారు కాబట్టి వెళ్ళిపోతాను ధీమాలో ఉంటారు వాళ్ళు. అంతలోపు వచ్చి యాక్సిడెంట్ కావడం చాలా ప్రాబ్లం అవుతుంది. ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం, మొన్న కర్నూలులో 20 మంది సజీవ సాగరమైన తర్వాత వికారాబాద్ చేవేల దగ్గర కూడా ఒక టిప్పర్ ఢీకొని ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 20 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నేషనల్ హైవే పైన మీరు ప్రతిరోజు చూస్తూనే ఉంటారు, ఏదో ఒకటి కూలి పని వ్యాపారం చేసుకోవడానికి ఈ రోడ్డు దోటవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ సమీప గ్రామ ప్రజలు ఎట్లా ఉంటుంది పరిస్థితి? వాళ్ళకి పరిస్థితి అంటే ఇక్కడ ఎట్లుందంటే ప్రతిదీ ఇక్కడ గ్రామాలు చాలా ఉన్నాయి, పోవడం రావడం. ఇంకోటి కూలీలు కూడా సాయంత్రం, ఎందుకంటే ఊర్లో వానలు పడేటందుకు పత్తులు తీయనుకునో దానికి పోవడం కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితి ఉంది. మనకేమైందంటే ఇలా లైట్లు లేవు. ఉదయం కూలీలు పోయినాక సాయంత్రం నైట్ అవుతుంది. ఆటోలో చూడని అట్లా పోతే కూడా అట్లా కూడా ఏక ప్రమాదాలు అయ్యే ప్రవేగం ఉంది. లైట్లు లేవు. ఇది ఫ్లైఓవర్ అయితేనే రేపు పొద్దుల భవిష్యత్తులో ఎప్పటికైనా, ఎందుకంటే మహబూబ్ నగర్ దగ్గర ఉన్న టౌన్ కాబట్టి
మంచి సర్కిల్లో ఉంటుంది ఫ్లైఓవర్ అయితే. ఇంకొక విషయం ఏముందంటే ఈ యాక్సిడెంట్లు అయినప్పుడు కూడా కొద్దిగా అంబులెన్స్లు రావడం కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ వైన్స్ ఉందని కూడా ఏముందంటే ఇప్పుడు టౌన్లో ముసాపేట ఉంది మండల్, ముసాపేట నుంచి ఎందుకంటే వాళ్ళు ట్రాఫిక్ చెకింగ్ ఉన్న సమయం వస్తుంది. దాంట్లో కూడా ఏమవుతుందంటే వాళ్ళు అరే వచ్చారు కదా అన్నట్లు బండి వదిలిపెట్టో లేకపోతే బండి మీద వచ్చి కూడా కింద పడి కూడా కొద్ది పరిస్థితి అవుతుంది. అంటే ఫ్లైఓవర్ ఉంటే దానికి ఇబ్బంది కాకుండా ఉంటుందమ్మని నాకు అభిప్రాయం. ఇంకొక విషయం ఏముందంటే ఈ సర్కిల్ టౌన్లో రైతులు ఉదయంలో 4 గంటలకు కానీ మహబూబ్నగర్ దగ్గర పాలు తీసుకుపోవడం వాళ్ళు నిద్రాబాబులో అక్కడికి వెళ్ళి లారీలో నిద్రాబాబులో వచ్చి కూడా తైలిచ్చి పాలకాలం అట్లా బతుకుదేరి చేసుకున్న పని ఇబ్బంది అవుతుంది. అదొక ఫ్లైఓవర్ అయితేనే డిమాండ్గా అయితేనే ఏమవుతుందంటే 90% ఏమైందంటే సర్కిల్ దగ్గర రోజుకు సార్ మనది ఏంటంటే 100 మంది దాకా వెళ్తారు ఉదయం నుంచి సాయంత్రం అట్లా. అందుకని ఫ్లైఓవర్ అయితేనే 90% మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పక్కల జానంపేటలో ఉంది, పక్కల అన్నాసార్లో ఉంది, ఈడ కూడా అయితే కూడా ఒకటి మంచిగా ఉంటుంది. రైతులకి ఏంటంటే ఇంకోటి ట్రాక్టర్లు ఒడ్లు పోసుకొని వచ్చడంలో కూడా దాటాలంటే కూడా ఒక 15-20 నిమిషాలు టైం పడుతుంది. దాంట్లో వానలు పడిచి కూడా రైతులు చాలా ఇబ్బందిగా పరిస్థితుంది. ఎందుకంటే ప్రతిదీ ఒక రైతు డిమాండ్ మీద చేసే ఆలోచన ఉంది. అందుకంటే కొద్దిగా కన్సెషన్గా తీసుకొని డిమాండ్గా చేస్తే నా అభిప్రాయం. ముఖ్యంగా వచ్చే లారీలు కానీ వేరే పెద్ద వెహికల్ కానీ చాలా స్పీడ్గా వస్తుంటాయి, 100కు పైన వస్తుంటాయి, 120, 130 ఆ వేగంతో వస్తుంటాయి. రోడ్డు దాటుతుంటే చాలామంది ప్రజలు వాహనదారులు యాక్సిడెంట్ చాలా అవుతుంటే వాళ్ళ కుటుంబాలు కూడా చిన్న భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏం సమస్య ఉంది మెయిన్గా మీరు చూసిన దానిలో? ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వందలాది వెహికల్స్ ఇక్కడ మామనార్ దగ్గర అవుతుంది నియర్. ఇక్కడ 110 పోయే వాళ్ళకి ఇట్లా వెళ్తుంటారు మ్యాక్సిమమ్. ఇక్కడ మెయిన్ అంటే ఫ్లైఓవర్ వేయాలి, ఇంకోటి వైన్స్ ఉండకూడదు, వైన్స్ తీసేయాలి. వైన్స్ ఉండడం వల్ల మందు ఎక్కువ తాగి రోడ్ల మీద వందల కుటుంబాలు ఇది అయిపోయినాయి. ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి 100% ఫ్లైఓవర్ వేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఫ్లైఓవర్తో పాటు ఇక్కడ హైవే పైన చూస్తున్నాము, ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కానీ అందుబాటులో అంబులెన్స్ ఏదైనా ప్రమాదాలు జరిగితే అంబులెన్స్లో కూడా సరైన సమయంలో వచ్చే అవకాశం ఉందా? ఎప్పుడైనా చూసిందా? రావండి, ఎప్పుడు రావు. మస్తు చేసినాం, 10 సార్లు ఫోన్ చేసినా కానీ వస్తున్నాం అంటారు, వస్తారు కానీ అయినా లేటుగా వస్తారు, చాలా లేటుగా వస్తారు. ఫోన్ చేసినాము 2-3 సార్లు. మీరు చాలా సందర్భాల్లో లేటుగా వచ్చిన సమయంలో ప్రాణాలు కూడా కోల్పోయిన సంబంధం ఉన్నాయి. ఎవరికైనా ఫిర్యాదు చేసినరా ఎమ్మెల్యే కానీ ఇతర అధికారులకు? ఇంతకుముందు కూడా మేము ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతూ కూడా కొద్దిగా ఏమన్నా అంటే విలేజ్ ఉంటేనే చేస్తాం అన్నట్టు మాట్లాడారు. విలేజ్ ఉంటేనే చేస్తాం ఫ్లైఓవర్ అని చెప్పారు. కానీ మెయిన్గా ఫ్లైఓవరే కాకుండా అంబులెన్స్ కానీ ట్రామా కేర్ హాస్పిటల్ కానీ అవి ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేసిందా? అడిగితే ఇప్పుడు జానపేట ఉంది కదండి, జానపేట దగ్గర ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి, కాదు వస్తున్నాయి, కానీ కొద్దిగా లేట్ అయ్యి రెస్పాన్స్గా లేట్ అవుతుంది. వాళ్ళు ఏమన్నా ఫోన్ చేస్తే మేము వేరే దగ్గర వస్తున్నాం, లొకేషన్లో ఉన్నాం, ఒకటే వేరే బండి ఉంది, వస్తే టైం పడుతుంది అని చెప్తున్నారు, వేరే కేసులో ఉన్నామని చెప్తున్నారు. ఎప్పుడైతే 5 నిమిషాలు లేట్ అయినా సరే ఒక ప్రాణం పోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపించలేదు. మీరు కూడా చూసింటారు. పోయినాయి చాలా పోయినాయి. ముఖ్యంగా ఈ గ్రామాలకు సంబంధించిన ఎక్కడైతే కనెక్టివిటీ ఉందో నేషనల్ హైవేకు దగ్గర శివారు ప్రాంతాలలో ముఖ్యంగా మద్యం షాపులు, ర్యాష్ డ్రైవింగ్, అతివేగంగా వచ్చే వాహనాలు వీళ్ళని తట్టుకొని వాళ్ళు ప్రాణాలను నిలబెట్టుకొని ఆ గమ్యస్థానాలకు చేరడం అయితే వాళ్ళకైతే చాలా ఇబ్బంది, ఆందోళన కలిగించే అంశంగా వారు చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే పుల్కంపల్లి శివారులో బ్లాక్ అంటే ఏదైతే రెడ్ జోన్గా కూర్చో డేంజర్ జోన్గా అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలి, రోడ్డు పైన కూడా హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని గతంలో కూడా పాలకులకు చెప్పారు, అధికారులకు చెప్పారు, నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకు కూడా చెప్పారు. ముఖ్యంగా అంబులెన్స్ కూడా ప్రమాదాలు జరిగిన సమయంలో సరైన సమయంలో అంబులెన్స్ వస్తే ప్రాణాలు దక్కించుకునే అవకాశం ఉంటుందని గ్రామస్తులు అయితే తమ సమాచారం వెలిపించిన నేపథ్యంలో కూడా విలువైన సమాచారం కూడా అధికారులకు చెప్పడం, వాళ్ళు ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలపైన సమాచారం ఇవ్వడం, ముఖ్యంగా యువత కూడా రాత్రి సమయంలో ఈ గస్తీ తిరగవలసిన పరిస్థితి ఉంది. తమ పెద్దవాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు వచ్చే వరకు ఈ రోడ్డు పైన ఆగి వాళ్ళని తీసుకొని గమ్యస్థానాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఫ్లైఓవర్ కానీ ఇతర ప్రమాదాలు జరగకుండా అధికారులు అయితే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అయితే కోరుతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చేసుకొని ఆ కుటుంబాల్లో చీకటి వెళ్ళి నింపుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, ర్యాష్ డ్రైవింగు, అతివేగము, మద్యం సేవించి వాహనాలు నడపడము, దీంతోపాటు లారీలు కూడా ఎక్కడికక్కడే పార్కింగ్ చేయడము రోడ్లపైనే, ముఖ్యంగా నేషనల్ హైవే రోడ్లపైన ఎక్కడ చూసినా కూడా డాబాలు, ఆ డాబాల పక్కనే పెద్ద పెద్ద లారీలను, కార్లను పార్కింగ్ చేయడం, ముందు వస్తున్న వెహికల్ ఏదనేది కూడా తెలియకుండా రాత్రి సమయంలో ఎల్ఈడి లైట్లు ఇలా ఫోకస్గా ఉండడం వల్ల చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రమాదాలు ఏదో ఒక ప్రాంతంలో, ముఖ్యంగా
బాల్నగర్ నుంచి చూసుకుంటే అల్లంపూర్ వరకు మొత్తంగా 13 చోట్ల 14 చోట్ల డేంజర్ స్పాట్స్గా అధికారులు గుర్తించారు. ఆ డేంజర్ స్పాట్స్లోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకున్నా కూడా అధికారులు కూడా ఎక్కడ తనిఖీ లేదు. ఎలాంటి దానికి సంబంధించిన ప్రమాదాలను అరికట్టడంలో ఆర్టీఓ అధికారులు కానీ పోలీసులు కానీ ముఖ్యంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఎక్కడ విఫలమైనని చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ప్రమాదాలపై ఇక్కడ మనకు కొందరు యువకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చెప్పండి. చాలా చోట్ల ఇప్పుడు మనం మొన్న వారం చూసుకుంటే కర్నూలులో 20 మంది సజీవ దహనమయ్యారు. నిన్న వికారాబాద్ చేవెళ్ళలు చూసుకుంటే కూడా ఒక టిప్పర్ ఢీకొని ఆ రాళ్ళు మొత్తం ఆ బస్సులో ప్రయాణిస్తున్న అమాయక ప్రయాణికులపై పడి అక్కడ కూడా 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇలా మనం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా చాలా ప్రాంతాలలో ఏదో ఒక ప్రాంతంలో రోజు మృత్యువాత లేదా గాయాల పాలు కావడం, ఆ గాయాల పాలైన కుటుంబాలు కూడా రోడ్డు పాలవుతున్నాయి. ముఖ్యంగా చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా వచ్చే పరిస్థితులు లేదా ఆ కుటుంబం కూడా చిన్నభిన్నమవుతున్నాయి. ప్రమాదాలు ఆటోలు చనిపోతే కూడా ముగ్గురు జరుపుతున్నారు. ఒక్కొక్క కుటుంబానికి సంబంధించిన ముగ్గురు ప్రాణాలు ఇవ్వడం వల్ల ఆ కుటుంబ పెద్ద కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఈరోజు మరి రోజుకి యువకులు కానీ లేకపోతే వెహికల్ యాక్సిడెంట్లు కానీ అనునిత్యం పెరిగిపోతున్నాయి. ఈరోజు ఈ అనునిత్యం పెరుగుతున్నటువంటి యాక్సిడెంట్లకు ప్రధాన కారణం ప్రభుత్వాల అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం, ఆర్టీఓ అధికారుల వైఫల్యం, మరి ఎన్హెచ్ హైవే పైన టోల్గేట్లతో వసూలు చేస్తున్నటువంటి వాళ్ళ ఆధిపత్యం. ఈరోజు మేము నిజంగా ప్రభుత్వాలను నిలదీసి అడుగుతున్నాం. ఒక 2 వీలర్లో త్రిపుల్ రైడింగో లేకపోతే నెంబర్ ప్లేట్ కరెక్ట్ లేకపోతేనో లేకపోతే అది ఇన్సూరెన్స్ లేకపోతేనే వేలాది రూపాయలు ఫైన్లు వేస్తున్నారు. మొన్న కేంద్ర ప్రభుత్వము గగ్గోలు పెట్టింది కేరళ రాష్ట్రం మీద. అరే శబరిమలకు రాష్ట్రపతి పోతే ఇవి ఎయిర్ ఫ్లైట్ కరెక్ట్ దిగక టైర్ ఒక సైడ్ వంగితే రాష్ట్రం మొత్తం నింద వేసిండ్రు. ఈరోజు అదే కేంద్ర ప్రభుత్వాలను రాష్ట్ర ప్రభుత్వాలను మేము అడుగుతున్నాం. ఈరోజు అన్నినిత్యం యువకులు మద్యం దాగి రోడ్ల మీద మరి వేలాది మంది వారంలో మరణిస్తున్నారు. అదే విధంగా మరి ఈరోజు హైవేల మీద వైన్ షాపులు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వాళ్ళే మరి కరువైపోయారు. ఆర్టీఓ అధికారులు అనినిత్యం చూస్తున్నారు. వాళ్లకు లంచాల పేరుతో ఈరోజు ఫిట్నెస్ ట్రావెల్స్ తిరుగుతున్న చర్యలు తీసుకోలేని దద్దమ్మల ఆర్టీఓ అధికారులు అయిపోయినారు. అంటే మేము ఎందుకోసం ఈ విధంగా అడుగుతున్నామంటే ఇది ఒక్క రోజుతో జరిగేది కాదు, భవిష్యత్తులో ఆగేది కాదు. అనినిత్యం ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఏం చర్యలు చేపడుతున్నారంటే మొన్న బస్సు యాక్సిడెంట్లో ఆహుతికైనప్పుడు తక్షణమే ట్రావెల్స్ మీద దాడులు చేయడము, అదేవిధంగా నిన్న టిప్పర్ గుద్దుకొని మరి 20 మందికి పైగా యువకులు చనిపోతే అప్పటికప్పుడు అధికారులు కానీ శాశ్వత పరిష్కారం వైపు ఎక్కడ లేదు. హైవేలో తీసుకున్నా లేకపోతే టౌన్లో తీసుకున్నా రోడ్ల మీదనే ఎక్కడికక్కడ లారీలు ఆపుతున్నా కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆర్టీఓ అధికారులు తక్షణమే స్పందించి యాక్సిడెంట్ల నివారణ కోసం సమూలమైన మార్పులు తీసుకురావాలంటే ఈరోజు హైవేలో కానీ లేకపోతే కొన్ని కిలోమీటర్ల పరిధిలో అంబులెన్సులను పెట్టవలసిన అవసరం ఉంటుంది. యాక్సిడెంట్లు అయిన తక్షణమే వాళ్ళని హాస్పిటల్కి తరలించే విధంగా ట్రూమా కేర్ హాస్పిటళ్లను కూడా ఈరోజు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఏదైతే ఈరోజు యాక్సిడెంట్లలో మరణిస్తున్నారో వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. వాళ్ళని ఆదుకొనడం కోసం ఈరోజు యాక్సిడెంట్లు అవుతున్నామంటే ఒక వెహికల్ ఈ రోజు రోడ్డు మీదకి వస్తుందంటే ట్యాక్స్ కట్టే రోడ్డు మీదకి వస్తున్నారు. మరి ఈ విధంగా రోడ్లో యాక్సిడెంట్లు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరణించినటువంటి కుటుంబాలకి ప్రభుత్వమే ఉపాధి కల్పించాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనేది కూడా మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటున్నామంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మరణిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎక్స్గ్రేషియా తక్షణమే వారం లోపు అన్ని వాళ్ళకు యాక్సిడెంట్ అయితే ఎలాంటి లాభాలు వస్తాయో అవి వెంటనే ఇవ్వాలని, వాళ్ళని ఉపాధి చూపించే అవకాశం కూడా గవర్నమెంట్ తీసుకోవాలని, మరి హైవేలో వైన్ షాప్లని నిషేధించాలని, ఎక్కడికక్కడ మరి పార్కింగ్ స్థలాలు లేకుండా కూడా లారీలు కానీ వెహికల్స్ కానీ ఆపుతున్నారు. వాటిపైన కూడా చర్యలు తీసుకునేటట్లు కృషి చేయాలని, అదేవిధంగా ట్రావెల్స్ ఫిట్నెస్ లేనట్లు నడుస్తున్నటువంటి వెహికల్ల పైన కూడా దృష్టి సారించాలని, మద్యం పేరుతో అంటే యువకులు అనినిత్యం మరి మద్యం దాగి మరణిస్తున్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే ఎక్కడికక్కడ మనం కూడా మద్యం తాగే వాళ్ళపైన మరి బ్రీత్ ఎనలైజర్ పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చర్యలు చేపట్టి నివారణ వైపు ప్రభుత్వం అడుగులు వేయకపోతే భవిష్యత్తులో మరి వీళ్ళ చైతన్యం చేసే విధంగా కొన్ని నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ప్రభుత్వం ఏం చేయాలి దీని గురించి? ప్రధానంగా ఈరోజు నేషనల్ హైవేస్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఒక వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ట్యాక్సీల మీద సోయి ప్రజల ప్రాణాల పైన లేదని చెప్తున్నా. ఎందుకంటే
జిఎస్టీ పెంచడం ఒక ట్యాక్సీ రకంగా అయితే, నేషనల్ హైవేస్ టోల్ గేట్ల ఫీజులు మాత్రం 10%, 20% పెంచడం ఒకటి, వీళ్ళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మీద ఏజెన్సీకి అప్పచెప్పడం వల్ల, ఏజెన్సీ మీద ట్యాక్స్ వేయడం వల్ల ఏజెన్సీ కూడా జిఎస్టీ వసూలు అదేమండి టోల్ గేట్ వసూలు చేసేటంత గొప్ప స్థాయి ఇది అవుతుంది. కానీ ప్రజల ప్రాణాల మీద మాత్రం వీళ్ళకి ఎటువంటి సోయలేదు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే దాదాపు 20 వరకు నేషనల్ హైవేస్ ఉన్నాయి. 5,000 కిలోమీటర్ల వరకు మన తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ విస్తరించి ఉన్నాయి. ప్రధానంగా రోజు ఏదో ఒక మూలాన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ మధ్యలో. కాకపోతే మేమేమంటున్నామంటే ఈ ప్రాంత యువకులుగా, నేషనల్ హైవే మీద ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మాత్రమే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏజెన్సీల మీద ఫోర్స్ చేసి ఏం జరుగుతాయనే పర్యవేక్షణ లేకుండా ఇస్తున్నాయి. ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కూడా రోజు పర్యవేక్షణ అనేది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ ఏజెన్సీకి అయితే అప్పచెప్తారో ఆ ఏజెన్సీ కరెక్ట్ పర్యవేక్షణ ఉందా, ఏరైనా రోడ్ నేషనల్ హైవే మీద గుంత పడితే గుంత ఊడుస్తుందా, జిఎస్టీ మన ఏమంటారు ఓన్లీ టోల్ గేట్లే విధిస్తుందా, వాటి బాధ్యత ఏ విధంగా ఉంది, నిత్యం పర్యవేక్షణ ఉండి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, డాబాలు నేషనల్ హైవే మీద ఉంటే ఎక్సైజ్ శాఖ, మన రోడ్ల మీద ఏమైనా డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉంటే పోలీస్ శాఖను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు ఈ ఆర్టీఓ ఆఫీసు, ఆర్టీఓ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిగితే ఇలాంటి దాంట్లో మనం అరికట్టవచ్చు అని మేము తెలుపుతున్నాం. మీరు చెప్పండి, అసలు ప్రమాదాలకు సంబంధించిన ప్రభుత్వం కానీ జనాలు కానీ ప్రభుత్వం ఒక పక్క పని చేస్తూనే ఉంటుంది, అధికారులు పనిచేస్తుంటారు, కానీ మనుషులు కూడా అంటే మనం ప్రయాణించే ప్రయాణికులు కూడా, వాహనదారులు కూడా ఎలాంటి నిబంధనలతోటి రోడ్ల మీదకి రావాలనుకుంటున్నారు? నిన్న మన వరుసగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది నిర్భాగ్యులు, అనేక మంది అమాయక ప్రజలు కోటి ఆశలతోనూ బస్ ఎక్కి, కోటి ఆశలతోనూ రోడ్డు పైన ప్రయాణం చేస్తున్నటువంటి అమాయకుల ప్రాణాలు పోతా ఉన్నాయి. చాలా దారుణంగా చెప్తా ఉన్నాం. ఇవాళ రోడ్డు భద్రతా చట్టాలు పేపర్లో చాలా బాగా ఉంటున్నాయి, పేపర్లో వస్తూ ఉన్నాయి, పత్రికల్లో ఆఫీసులో చట్టాలు ఉంటా ఉన్నాయి. కానీ ఇవాళ భద్రత కల్పించాల్సినటువంటి ఆఫీసర్లు చేతులు ముడుచుకొని కూర్చుంటూ ఉన్నారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే తాటాపు చప్పులలాగా టైపు ఏదో హర్యానా చేస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ వాహనదారులు నడిపేటటువంటి వాహనదారులు కూడా ఇవాళ లోడింగ్ సంబంధించినటువంటి హెవీ లోడింగ్ వేసుకొస్తూ ఉన్నారు. నెంబర్ ప్లేట్లు లేనటువంటి, పర్మిషన్ లేనటువంటి బస్సులు, పర్మిషన్ లేనటువంటి లారీలు, పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నటువంటి అనేక వాహనాలు ఇవాళ అక్రమ రవాణా జరిగేటటువంటి వాళ్ళు ఇవాళ రాత్రుల పూట తీసుకొచ్చి రాత్రంతా నిద్ర మేల్కొని ప్రయాణాలు చేసి పొద్దుగాల పూట ఇవాళ పొద్దున్న తెల్లవారుజామున ఇట్లాంటి యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ ఆర్టీ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి ఆఫీసర్లకు ఇవాళ ఇన్స్పెక్షన్ చేయాల్సినటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తున్నట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. అదే రకంగా ఇవాళ ప్రజల ప్రాణాలే మా ప్రాణాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇవాళ గగ్గోలు పెట్టేటటువంటి ప్రభుత్వాలు, ఇవాళ ఎంపీలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఒక అధికారి అయితే డైరెక్ట్గా రోడ్లు ఉంటే యాక్సిడెంట్లు కావని చెప్పేసి ఒక బాధ్యతారహితమైనటువంటి మాటలని ఇవాళ తప్పుని కప్పిపుచ్చుకునేటటువంటి పద్ధతుల్లో ఇవాళ కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రజల ప్రాణాలను కూడా ఇవాళ అనుచితంగా వివరించేటటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. ప్రజల ప్రాణాలను రక్షించాలంటే ఇవాళ ఆటోల పైన కూడా ఇవాళ నిఘా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. విచ్చలవిడిగా ఇవాళ ఆటోలు రోడ్ల మీద ఆపుతూ ఉన్నారు, లారీలు రోడ్ల మీద ఆపుతా ఉన్నారు, హెవీ లోడ్లకు సంబంధించినటువంటి దాంట్లో తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి రోడ్డు భద్రతా చట్టాన్ని పూర్తి స్థాయిలో కఠినంగా అమలు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదే రకంగా రోడ్ల విస్తరణ కూడా జరగాలి. వెహికల్ పెరుగుతూ ఉన్నాయి, ఇష్టం వచ్చిన వెహికల్స్ ప్రొవైడ్ చేసేటటువంటి ప్రభుత్వం రోడ్ల విస్తరణ వచ్చేసరికి చేతులు ఎత్తేసేటటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ఇది ఈ రోడ్డు ప్రమాదాల మొత్తం కూడా ప్రభుత్వ హత్యలుగానే మేము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగం ఇవ్వాలి. అదే రకంగా ఇవాళ హైవే చాలా పెద్ద ఎత్తున ఉంటా ఉన్నది. 4 రాష్ట్రాలకు 5 రాష్ట్రాలకు కలుపుతూ పోయేటటువంటి హైవేలో ట్రామా కేర్ సెంటర్స్ లేవు. ఎక్కడ కూడా దాదాపు ఒక 10 సంవత్సరాలకి చెప్తా ఉన్నారు, జడ్చర్ల ఓపెన్ చేస్తామంటున్నారు, భూత్పూర్ దగ్గర ఓపెన్ అంటున్నారు, కొత్తకోట దగ్గర ఓపెన్ అంటున్నారు. కానీ అవి ప్రకటనలకు మాత్రమే, పేపర్లకు మాత్రం వస్తుంది తప్ప ఇవాళ హైవే ప్రాంతాల్లో అంబులెన్స్ సర్వీస్ ఏర్పాటు చేయడం కానీ, డాక్టర్స్ని పెట్టడం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ను అప్రమత్తం చేయడం అనేటటువంటిది పెట్టాలన్నది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది అంటే ప్రజా రవాణాకు సంబంధించిన ఏ వాహనం కూడా రోడ్డుపైకి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారము అక్కడ వాహనదారులు కానీ ఇక్కడ ప్రభుత్వాలు కానీ మేల్కొనాలి. ముఖ్యంగా పెరుగుతున్న వాహనాలకు సంబంధించిన రోడ్ల విస్తరణ కూడా ఖచ్చితంగా చేపట్టాలి. ప్రతిరోజు ఎప్పుడో ప్రమాదాలు జరిగినప్పుడే కాకుండా ప్రతిరోజు కూడా ఆర్టీఓకు సంబంధించిన పోలీసులు వాహనదారులకు సంబంధించిన తనిఖీలు ఖచ్చితంగా నిర్వహిస్తేనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే తగ్గింపు శాతం అవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకుంటే కూడా వాళ్ళకు నష్టపరిహారం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఉపాధి కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని ఆ యువకులు అయితే స్పష్టం చేస్తున్నారు.
చూశారుగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నేషనల్ హైవేపై ప్రతిరోజు ఏదో ప్రాంతంలో ఖచ్చితంగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆ ప్రమాదాల్లో ఎంతో మంది జీవితాలు కూడా బుగ్గిపాలవుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన కుటుంబాలు అయితే బతుకు తెరువు లేకున్న వాళ్ళకు బుగ్గిపాలైన పరిస్థితి అంధాకారం అయితే అవుతున్నాయి. ప్రతిరోజు ఏదో ప్రాంతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా ప్రాంతాలలో ఎక్కడైతే డెడ్ స్పాట్లుగా ప్రమాద హెచ్చరికలుగా జారీ చేసిన ఆ ప్రాంతాలలో ప్రజలు వాహనదారులు అయితే ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఏదైనా హైవే తీసుకుంటే కూడా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలోని బాల్నగర్ నుంచి పుల్లూరు గేట్ వద్ద కూడా 133 కిలోమీటర్ల ద్వారం ఉన్న మొత్తం ఈ ప్రధాన రహదారి ప్రధాన హైవే నేషనల్ 44 రోడ్డుగా చెప్తారు. దీనికి సంబంధించిన ప్రతిరోజు కూడా వందల వాహనాలు కూడా ఈ ప్రమాదానికి గురవుతున్నాయి. ఈ ప్రమాదంలో చాలామంది క్షతగాతులు అవుతున్నారు, చనిపోతున్నారు. వారిని ఆదుకునే పరిస్థితి కూడా ప్రభుత్వం కనిపించడం లేదు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడే ఈ ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడే అక్కడ తనిఖీల పేరుతో పోలీసులు హల్చల్ చేయడం తప్పించి వాళ్ళు దీర్ఘకాలికంగా ప్రతిరోజు తనిఖీలు చేయాలి, రోడ్డు నిబంధనలు పాటించాలని ఏ ఒక్క ప్రయాణికుడు కానీ ఏ ఒక్క ప్రైవేట్ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు కానీ చెప్పే ముచ్చటనే కనిపించడం లేదు. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఈ ప్రమాదాలు నివారించే అధికారులు అయితే నిమ్మకు నీరెత్తినట్లయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రమాదాలు జరిగినప్పుడే తనిఖీల పేరుతో ప్రజలను అక్కడ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు తప్పించి వాళ్ళు నిబంధనలు పాటించడం లేదని, ముఖ్యంగా ప్రజలు ఏదైనా ప్రాణాలు కోల్పోతే ఆ ప్రజలకు ఆసరా కల్పించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలి, ఉపాధి కల్పించాలి, అవసరం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనే దిశగా చాలామంది యువకులు ఆ గ్రామస్తులలో కోరుతున్నారు. తమ తమ ప్రాంతాలలో జరుగుతున్న ఈ రోడ్లకు సంబంధించిన ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇది ప్రమాదాలపై గ్రౌండ్ రిపోర్ట్. వెంకటేష్, ఐ న్యూస్, ఉమ్మడి పాలమూరు జిల్లా.